ఫ్రెండ్స్ ఇది మ్యాక్ మినీ M2, ఇది మ్యాక్ మినీ M4. ఇలాంటివి మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రోడక్ట్ అయితే ఉండాలి. ఇది మినీ సూపర్ అనే బ్రాండ్ సంబంధించిన ఒక USB హబ్ స్టాండ్. దీంట్లో మనం 4 TB వరకు NVMe M.2 SSD అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 10 Gbps స్పీడ్ లో మనం ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బిల్ క్వాలిటీ చూసుకుంటే ₹10 అయితే ఉంటుంది. యాజ్ స్టేజ్ గా మ్యాక్ మినీ ఎలాంటి బిల్ క్వాలిటీ వస్తుందో ఇది కూడా సేమ్ బిల్ క్వాలిటీ వస్తుంది. మనకి ఫ్రంట్ లో స్లాట్స్ చూసుకుంటే SD అండ్ TF కార్డ్ స్లాట్స్ అయితే ఉంటాయి. ఇంట్లో చూసుకుంటే ఒక టైప్ C పోర్ట్ ఉంటుంది. ఇది USB 3.2 Gen 2 తో అయితే వస్తుంది. 10 Gbps స్పీడ్ లో ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 2 USB-A పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇవి USB 2.0 తో సపోర్ట్ చేస్తాయి. వీటిని యూజ్ చేసి 480 Mbps స్పీడ్ తో డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఒక USB-A పోర్ట్ అయితే ఉంటుంది. ఇది USB 3.2 Gen 2 పోర్ట్. ఇది దీన్ని యూజ్ చేసి 10 Gbps స్పీడ్ లో మనం డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ లో చూసుకుంటే 3.5mm ఆడియో జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇక బాటమ్ లో చూసుకుంటే M.2 PCIe NVMe SSD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. దీంట్లో మనం అప్ టు 4 TB వరకు NVMe SSD అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీని స్పీడ్ చూసుకుంటే 10 Gbps స్పీడ్ తో మీరు అయితే డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక దీని ప్రైస్ కోసం మాట్లాడుకున్నట్లయితే 6000 అయితే దొరుకుతుంది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ మన బయోలో ఉంటుంది. ప్రైస్ ఎక్కువ అవుతుందని అనుకోకండి. ఇందులో మీరు NVMe M.2 SSD ఇన్సర్ట్ చేసి మీరు 10 Gbps స్పీడ్ లో డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం 8500 పెట్టి ఇలాంటి 1 TB SSD కొన్నాం అనుకోండి, ఇందులో మనకి కేవలం 1 Gbps స్పీడ్ అయితే ఉంటుంది. అదే మనం 6000 పెట్టి ఇలాంటి ఒక ప్రోడక్ట్ కొన్ని అమెజాన్ లో క్రూషియల్ బ్రాండ్ సంబంధించిన NVMe M.2 SSD 1 TBది 5500 పెట్టి కొన్నాం అనుకోండి, 5000 Mbps స్పీడ్ లో అయితే మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం 1000 Mbps వరకే డేటా ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. కొనాలనుకుంటే లింక్ బయోలో ఉంటుంది, చెక్ చేయండి.